ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే చికెన్ తినొద్దని చెప్పేసి అయితే హెచ్చరిస్తుందంట. 2 ఏళ్ల క్రితం ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఈలోపే మరొక వ్యాధి రావడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆందోళన కలిగిస్తుందంట. అండ్ అది కూడా ఇంకోటేంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అయితే బాధాకరంగా ఉందంట. ఇది కూడా నెల్లూరు జిల్లాలోని బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది బయటపడిందంట. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా టెన్షన్ అయితే పడుతున్నారంట. నెల్లూరులో కొన్ని కోళ్ల ఫామ్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే సోకిందంట. ఈ వైరస్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో అంటే పొలువూరు, సైందాపురం ఈ ప్రాంతాల్లో ఏంటంటే చాలా కోళ్ళను మృతి చెందాయంట. ఈ విషయం తెలుసుకున్న అక్కడ అధికారి వాటి బ్లడ్ శాంపిల్స్ని తీసుకెళ్ళి అక్కడ వేరే ల్యాబ్కి అయితే ఇచ్చారంట. అయితే ఈ కోళ్ళు మృతి చెందడానికి ప్రతి ఒక్క కోడి మృతి చెందడానికి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కారణం అని చెప్పేసి ఆ రిపోర్టుల్లో అయితే తెలిసిందంట. ఈ విషయం తెలుసుకున్న అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకు అయితే గురయ్యారంట. అయితే అక్కడ పశువర్ధన శాఖతో మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారంట అక్కడ అధికారులు. ఎందుకంటే